గౌరవనీయులైన కరెస్పాండెంట్స్కి, హెడ్ మాస్టర్స్కి, అదేవిధంగా పీటీస్కి వెరీ గుడ్ ఈవినింగ్. సో గత 7 సంవత్సరాలుగా మనము పెద్దరెడ్డి తిమ్మారెడ్డి మెమోరియల్ కప్ అని చెప్పి త్రోబాల్ గేమ్లో మనం కాంపిటీషన్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈసారి 8th డిస్టిక్, కర్నూలు డిస్టిక్ అండ్ నంద్యాల డిస్టిక్ 2 జిల్లాలకు కలిపి పెద్దరెడ్డి తిమ్మారెడ్డి మెమోరియల్ త్రోబాల్ టోర్నమెంట్ని మనము నవంబర్ 2nd, 3rd, 4th నిర్వహించాలనుకుంటున్నాము. సో ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. సో ప్రతి స్కూల్ నుంచి ఒక బాయ్స్ టీం, ఒక గర్ల్స్ టీం, సో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్హులు. సో ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. సో October 28th లాస్ట్ డేట్ ఫర్ ఎంట్రీస్. సో మనము ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, అదేవిధంగా 3rd ప్లేస్ ఇస్తున్నాము 2 కేటగిరీస్లో. అదేవిధంగా బెస్ట్ ప్లేయర్ని కూడా 2 కేటగిరీస్లో మనం ఇస్తున్నాము. అదేవిధంగా టాప్ 1, 2, 3 ప్లేసెస్ వచ్చిన టీమ్స్కి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా వ్యాన్స్ పంపించడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరము గవర్నమెంట్ పీటీస్, అదేవిధంగా ప్రైవేట్ పీటీస్ నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా నుంచి మాకు సహకరిస్తున్నారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. అదేవిధంగా టాప్ 1, 2, 3 ప్లేసెస్ వచ్చిన వాళ్ళకి మనము వాల్యూడ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అకామిడేషన్, అదేవిధంగా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పీటీకి ఒక గుర్తుగా ఒక బ్యాగ్, అట్రాక్టివ్ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా దాదాపుగా 120 టీమ్స్ వచ్చాయి మన నంద్యాల జిల్లా, అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి. సో ఈ ఇయర్ కూడా మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము. అందుకే నవంబర్ 2nd అంటే ఇంకా దాదాపుగా చాలా టైం ఉంది. సో ప్రిపేర్ కావాలనే ఉద్దేశంతో దాదాపుగా 1 month పైన ప్రయర్గా ఈ యొక్క పాంప్లెట్ ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి తప్పనిసరిగా కరెస్పాండెంట్స్, హెడ్ మాస్టర్స్ అండ్ పీటీస్ అందరూ కూడా కోఆపరేట్ చేసేందుగా కోరుతున్నాను. ముఖ్యంగా కరెస్పాండెంట్స్, హెడ్ మాస్టర్స్ దయచేసి మీరు పీటీస్కి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే స్కూల్ టీంకి పేరు వచ్చే అవకాశం ఉంది ఇది. సో కాబట్టి మీరు పీటీస్కి మీ యొక్క సహకారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సో ఈ యొక్క పోటీలు, దీనికి అంపైరింగ్ కూడా గవర్నమెంట్ పీటీస్తో చేపిస్తున్నాము. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి పార్షియాలిటీ లేకుండా, ఎందుకంటే ఒక టోర్నమెంట్ జరపాలంటే టీమ్స్ ఇన్ని వస్తున్నాయంటే ఎటువంటి పార్షియాలిటీ లేకుండా చాలా స్మూత్ గా జరుగుతుందంటే దానికి కారణము మేము వీఆర్ జస్ట్ ఆర్గనైజర్స్. మొత్తం కండక్ట్ చేసేది మన నంద్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ గవర్నమెంట్ పీటీస్ వాళ్ళే నిర్వహిస్తారు. మేము దీంట్లో మా పాత్ర కేవలం ఆర్గనైజింగ్ కమిటీలో మాత్రమే మేము ఉంటాము. అంటే ఇనాగరేషన్, క్లోజింగ్, భోజన వసతి, అకామిడేషన్ వరకే మా బాధ్యత, ట్రాన్స్పోర్టేషన్ వరకే. సో కాబట్టి స్టూడెంట్స్ కి ఇది ఒక మంచి అవకాశం. సో మీ అందరూ కూడా దయచేసి స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయండి. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి తప్పనిసరిగా ఇది మా యొక్క పిలుపు. మా చైర్మన్ అయిన దస్తగిరెడ్డి సార్ గారు, మా డైరెక్టర్ అయిన మౌలారెడ్డి సార్ గారు నా యొక్క పిలుపు. కాబట్టి అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈరోజు ఈ పాంప్లెట్ ఆవిష్కరణకు వచ్చిన గవర్నమెంట్ పీటీస్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ పీటీస్ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు.